హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బిసైడ్ మరియు బిసైడ్స్ను మన స్పోకెన్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే వీడియోను చివరి దాకా చూడవలసి ఉంటుంది. ఓకే, వాటి గురించి నేర్చుకునే ముందు అసలు వాటి యొక్క డెఫినేషన్ ఏంటిది, అంటే అవి ఎటువంటి అర్థాన్ని ఇస్తాయి అనే అంశాన్ని ఒకసారి చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ బిసైడ్ అండ్ బిసైడ్స్. బిసైడ్ మీన్ ద సైడ్ ఆఫ్. బిసైడ్ అనే పదాన్ని ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే మన స్పోకెన్లో ఏదైనా పక్కకు ఉన్నది అని చెప్పే సందర్భంలో బిసైడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా బిసైడ్స్ను ఇన్ అడిషన్ ఆర్ మోర్ ఓవర్ అని చెప్పే సందర్భంలో, అంటే ఉన్నదానికంటే అదనంగా అని చెప్పే సందర్భంలో మనము బిసైడ్స్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. బిసైడ్ ఏమో పక్కన ఉన్నది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. బిసైడ్స్ అంటేనేమో అదనంగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. సో ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ని మనము చూద్దాం. ఆశ్రమం నది పక్కన ఉన్నది అని చెప్పాలి. ద ఆశ్రమం ఈజ్ లొకేటెడ్ బిసైడ్ ద రివర్. ఓకే, అతను తన ఫ్రెండ్ పక్కన కూర్చున్నాడు. హీ సాట్ బిసైడ్ హిస్ ఫ్రెండ్. బిచ్చగాడు రోడ్డు పక్కన కూర్చునేవాడు. ద బెగ్గర్ వాజ్ సిట్టింగ్ బిసైడ్ ద రోడ్. ద పోలీస్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్ ద కోర్ట్. చూడండి, పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందట? బిసైడ్ ద కోర్ట్. కోర్టుకు పక్కన ఉన్నది. ఓకే, ఆ విధంగా పక్కన అని చెప్పే సందర్భంలో మనం బిసైడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఓకే, రెండవది బిసైడ్స్. బిసైడ్స్ అంటే ఏమని చెప్పుకున్నాము? అదనంగా అని చెప్పే సందర్భంలో బిసైడ్స్ అనే పదాన్ని మనము ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తెలుగు హిందీతో పాటు అదనంగా ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాను అని చెప్పాలి. రెండింటితో పాటు అదనంగా ఏం నేర్చుకుంటున్నామో చెప్తున్నాం ఇక్కడ. ఐఎమ్ లెర్నింగ్ తెలుగు, హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్, అతనికి ఈ ప్రాబ్లంతో పాటు అదనంగా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదనంగా ఉన్నాయి అని చెప్పే సందర్భంలో హీ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్ బిసైడ్స్ దిస్. దీనితో పాటు అదనంగా ఉన్నాయట. వారికి నేను డబ్బులతో పాటు అదనంగా బట్టలు కూడా ఇచ్చాను అని, అదనంగా ఇచ్చాను అని చెప్పే సందర్భంలో ఐ గేవ్ దెమ్ మనీ బిసైడ్స్ క్లాత్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేసినాక మీకు అర్థమైనాలో ఏంటిది? బిసైడ్ అంటే పక్కన అని చెప్పే సందర్భంలో, బిసైడ్స్ అంటేనేమో అదనంగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. ఓకే.